ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 6వ దశకంలో మొదటి పాసురంలో చివర భాగానికి వ్యాఖ్యానంలో ప్రవేశించాము. తీర్పారయ్యామిని ఎంగనుం నాడుదుం అన్నై మేర్ ఓర్పాల్ ఇవ్వள்నుదల్ ఉற்றனல் நோயிது தேறினோம் போர்ப்பாகு தான் செய்து அன்று ஐவரை வெல்வித்த மாயப்போர் தேர்ப்பாகனார்க்கு இவள் சிந்தை துழாய் దిశైకింద్రదే. ఇందులో మనం ఇష్టసఖి తోజిమార్ అనేటువంటి ఒక భావ ప్రకటన రూపంగా ఆవిడ యొక్క భావ ప్రకటనగా చెప్పేటువంటి వాటిని చెప్తూ, అమ్మ మీ అమ్మాయికి వచ్చినటువంటిది చాలా గొప్ప రోగము అన్నారు. ఏమండి, రోగాలు గొప్ప రోగాలు అంటే భయంకరమైన రోగాలనే అర్థం వస్తుంది, కానీ మంచి రోగాలు ఉంటాయా అని అంటే వ్యసనాలు అనేవి కొన్ని ఉన్నాయండి. వ్యసనం అంటే విడిచిపెట్టలేని అలవాటు అంటారనమాట. ఇప్పుడు చెడు అలవాట్లు ఉంటాయి అనుకోండి, ఆ వ్యసనాలు వేరు. కొంతమందికి పుస్తక పఠనం వ్యసనంగా ఉంటుందండి. బుక్ చదవకుండా వాళ్ళు రోజు పడుకోలేరు. అలాంటి మంచి మంచివి కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఆళ్వార్ నాయకికి వచ్చినటువంటి ఒక అద్భుత అవకాశం ఏమిటంటే, ఇక్కడ పెరుమాళ్ళని చూడకుండా ఉండలేకపోవడమే ఈవిడ మనస్సుకు వచ్చినటువంటి బాధ. ఆ విషయాన్ని చెప్తూ, అమ్మా ఇది భక్త్యా త్వనన్యయాసక్య 188వ పేజీలో భక్త్యా త్వనన్యయాసక్య இவர் பட்ட விடத்திலே சர்வேஸ்வரம் அரைக்குலையா தலைக்குலையா வந்து విజుంబడియాన ఆపత్తాయిత్. ఇది ఈవిడ కోసమని పెరుమాళ్ళు ఆ జుట్టు ముడి చెదిరిపోయేలాగా, కొంగు జారిపోయేలాగా కంగారు పడిపోతూ హడావిడిగా పరిగెత్తుకొని రావలసినటువంటి స్థితి. అది ఈవిడ జబ్బు. ఎందువల్ల భక్త్యాత్వనన్యయాసక్య ఎంగిర ఇది ఉండానాల్ పిన్నయ్యవన్ కైపట్టానే ఎన్రో. ఆయన భక్తి చేత కానీ దొరకడమ్మా మనకి. నాహం వేదై న తపసా న దానేన న చ ఇజ్జయ సఖ్యవేమం విదో అంగతి చెప్పుకుంటూ వెళ్ళాడు కదండి భగవద్గీతలో. దాని చేత కాదు, దీని చేత కాదు, కేవలం భక్తి చేత మాత్రమే నేను దొరుకుతాను అనేది. అలాగే ఈవిడ భక్తి చేత ఆయన బంధింపబడ్డాడు. తేరినోం, ఆ విషయం నాకు తెలిసిందండి ఇప్పటికీ. ఇవర్గల్ గోష్ఠియల్ తెలివరిదా ఆయిత్తిరుప్పదు ఋషిగల్ గోష్ఠియల్ కలక్కమరిదా ఇరుక్కుమా పోలే. అందుకు మనకి మొట్టమొదటి శ్రీయప్రతుల్లో చెప్పుకున్నాం, మామూలు వాళ్ళ కంటే మహర్షులు గొప్పవారు, మునులు గొప్పవారు, మునుల కంటే ఋషులు గొప్పవారు, ఋషుల కంటే ఆళ్వార్లు గొప్పవారు. మన సంప్రదాయ గ్రంథాల్లో చెప్పుకుంటున్నాం కదండి. అలాగే ఇక్కడ ఆ ఋషులలో కూడా వారి కంటే కూడా నమ్మాళ్వార్లు పరాంకస నాయకిగా పొందినటువంటి అద్భుత మానసిక స్థితి చాలా చాలా గొప్పది. ఎందువల్ల ఇతర విషయ ప్రావాణ్యమాగాదు ఎంగర తెలివిరే ఋషిగళుక్కు ఉಳ್ಳదు. ఋషులకి ఎన్ని రాసినా ఎన్ని చేసినా సంసార బంధాలు తెంచుకునే శక్తి లేదు, కోపాన్ని జయించేటువంటి శక్తి లేదు. భగవత్ ప్రావణ్యం అడియాగా 100 కలక్కమిరే ఇది. మరి ఈవిడికి వచ్చినదో భగవంతుణ్ణి విడిచి ఉండలేనటువంటి ఒక స్థితి. ఆగిలదు సొల్లి కాణా ఎన్నా పోర్పాగిత్యాది. అమ్మ అయితే నీకేం తెలిసిందో చెప్పు తల్లి,
తలకాయలు పగలు కొట్టుకుంటున్నాం, ఏం చేయాలో తెలియక. ఏమిటో చెప్పు అన్నారు వాళ్ళు. అంటే పోర్పాగిత్యాది ఇంకా మహాభారత యుద్ధ ప్రస్తావనాన్ని తీసుకొస్తున్నారండి ఇక్కడ. ఎలాగా இரண்டு தலைக்கும் உறவாய் பொருந்து பொருந்தவிட சென்று వినయ్ తల ఇలే వందవారే. శ్రీకృష్ణ పరమాత్మ అటు కౌరవులకి ఇటు పాండవులకి ఇద్దరికీ కూడా మంచి చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడండి. ఎంత స్పష్టంగా చెప్పాడు, ఎంత హితవుగా చెప్పాడు, ఎంత నిజాన్ని నిష్కర్షగా చెప్పాడు. ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా, నీకు ఆ సమయంలో నిన్ను ఆదుకునేవాడు ఒక్కడు ఉండడు అని ఎంత చెప్పి చూశాడండి. కానీ ఏదో పోగాలం దాపరించిన వారు ఏదో ఉంది కదండి, మూర్ఖనరు కనరు వినరు అని అన్నట్లుగా ఆయన వినలేదు. యస్య మంత్రి చ గోప్తా చ ఎంగిరపడియే. మరప్పుడు ఏం చేశాడు వెంటనే? యస్య మంత్రి చ గోప్తా చ సుహృచ్చైవ జనార్దన హరి త్రైలోక్యనాథస్స సహ కిన్నో తస్య నిర్జితం. అలాంటి ఆయన పాండవుల వైపునే ఉండి, మరి ధర్మం పక్షం నేను ఉండాలి కాబట్టి నేను పాండవుల పక్షాన ఉంటున్నాను అని చెప్పి మరి అటువైపు ఉండి వాళ్ళకి మంత్రిగా, వాళ్ళకి స్నేహితుడుగా, వారికి రక్షకుడుగా, సర్వవిధ బంధువుగా ఉండి విజయాన్ని వాళ్ళ చేతిలో పెట్టినటువంటి వాడున్నాడే ఆయనండి మీ అమ్మాయి రోగానికి కారకుడు. ఆయన తలుచుకుంటోంది మీ అమ్మాయి. పోర్కు వెండం నిర్వాహమెల్లాం తానే సైదు. అసలు యుద్ధం ఏం చేయాలి, సేనా విభాగం ఎలా చేయాలి, ఎవరెవరిని నాయకులుగా పెట్టాలి, ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, బాణాలు వేస్తుంటే వచ్చే బాణాలను తాను ముందు నిలబడి ఎలా అడ్డు పెట్టాలి, అర్జునుడిని ఎలా రక్షించాలి, ఏమి మాయ చూపించాడండి. కాస్త కూస్తానా చేసినటువంటి ప్రయత్నం తన్నాసన బలత్తాలే సర్వత్తయ్యం నడత్త కడవదాన్ సైదుగై తొడనాయి. తన యొక్క బలము చేత అక్కడ ఉండి తాను అర్జునుడి మీదకి ఏవి రాకుండా రక్షిస్తూ ఆ రథాన్ని నడిపేటువంటి ఆ సారథ్య శక్తి ఉందే, బాణం ఏ స్థాయిలో వస్తోంది, అది తగలకుండా ఉండాలంటే కొంచెం లోతుగా తక్కువకి ఇలా రథం వెళ్ళాలి. అందుకే కర్ణుడు ప్రయోగించిన బాణం అర్జునుడి యొక్క కిరీటానికి తెగిలి వెళ్ళిపోయింది. ఇలాంటివి ఎన్నో, ఒకటా రెండా, అది తానెన్రో మేన్మై సొల్లిత్తు ఇవళ్ మోహిక్కిరదు అవనుడయ సౌలభ్యత్తుక్కిరే. అంతటి పరాత్పరుడు వచ్చి ఇలా సారథ్యం చేసి ఇలా దౌత్యం చేసి నేనున్నాను కదా మీకెందుకని సౌలభ్యాన్ని చూపించాడే, ఆ గుణానికి పడిపోయిందండి మా అమ్మాయి. అంతకంటే ఏం లేదు. ఎళియవన్ ఎళిమై పడుగు అవళండ్రే ఇవಳು. పరాత్పరుడైనటువంటి వాడు సౌలభ్యమూర్తియే గోచరించడం వల్ల ఆ కలిసిపోయిన లక్షణానికి పడిపోయింది ఈ అమ్మాయి. అమ్మేన్మయ్యుడయ్యవన్ తాజ నిన్నదిలే అగప్పడం అవళిరే ఇవళ్ళు. అంత పరాత్పరుడు ఇంత దిగి వచ్చి చేసిన ఉపకారాన్ని తలుచుకొని 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 మోహపడిపోతోంది. తాను సైదాండ్రు ఐవరైవల్ వెల్విత్త. ఎవరండి? అటువైపు చూస్తే 500 మంది, 100 మంది అన్నదమ్ములు, 11 అక్షౌహిణీల సైన్యం. ఇటువైపు చూస్తే 5. అవరగల్ నోతువరాయ్ దుర్వర్గం అడంగ అంగే తిరండు. లోకంలో ఉన్న చెడ్డవాళ్ళందరూ కౌరవుల వైపు వెళ్ళిపోయారు. అందువల్ల ఏకంగా 11 అక్షౌహిణీల సైన్యం అయింది అది. మరి ఇవరగల్ తాంగళ్ ఐవరాయ్ వెరివేరాయిన నవన్రు. కొద్దిమంది 7 అక్షౌహిణీల వరకే వీళ్ళకి దొరికారు అన్నమాట. తాను కయ్యం అణియం వగుత్తు పడై పొరుత్తి సారథ్యం పణ్ణి కుదిరై களிళ్ళ ఎత్త విడత్తిలే వారుణాస్త్రంగళ్ విడలామిడంగళ్ కాట్టి విడివిత్తు. ఎన్ని పనులు చేశాడో చూడండి. వాళ్ళని నేను మీ మనిషిని, నీకు బెంగక్కర్లేదు అని ఓదార్చాడండి. నెంబర్ 1 సైన్యాన్ని నడిపాడండి, సారథ్యం చేశాడండి. గుర్రాలకి దాహం వేసిందిటండి.
జంతు శాస్త్రం తెలిస్తే తప్ప ఆ గుర్రాలు ఏవి కావాలని అరుస్తున్నాయో, సకిలిస్తున్నాయో, ఎగురుతున్నాయో అందరికీ తెలియదు. ఆ శాస్త్రం తెలుసున్నవాడు కాబట్టి యుద్ధరంగంలో వారుణాస్త్ర ప్రయోగం చేయించి నీటిని తెప్పించి గుర్రాల దాహం తీర్చి యుద్ధానికి ఉన్ముఖీనంగా చేశాడండి. ఎన్ని పనులు చేశాడండి? పాండవులా జయించారు. అందుకోసం ఒక అందమైన మాట అంటున్నారు ఇక్కడ చూడండి. అంగే కుదిరైగళై విట్టు నీరుట్టి పొట్టి వెన్రా నిండ్రుమిడం. అక్కడ గుర్రాల యొక్క దాహం తీర్చినటువంటిది అర్జునన్ మేలేయాగ వెండం వ్యాపారంగళై ఎడయ్య తానే సైదానిరే. అర్జునుడి మీదకు వచ్చే బాణాలన్నీ దెబ్బలు తాను తిన్నాడు. మీరు తిరువెళ్ళిక్కేణి పార్థసారథి సన్నిధిలో చూడండి, పెరుమాళ్ళ విగ్రహాన్ని, ఆ ఉత్సవ మూర్తిని చూస్తే మొహం అంతా కూడా మచ్చలు మచ్చలుగా ఉంటుంది. అవి భారత యుద్ధంలో అర్జునుడి మీదకు వచ్చిన బాణపు దెబ్బలు తాను తినడం వల్ల ఏర్పడిన మచ్చలు అని అక్కడ ప్రత్యక్షంగా మనకి చెప్తారండి. అంత వాత్సల్యం అన్నమాట. ఐవరై వెల్విత్త. ఏమండి, ఇటువైపు 5 అటువైపు 100 మంది, వాళ్ళ వెనకాల ఎన్ని అక్షౌహిణీలైనా ఉండనివ్వండి. దుర్యోనాదిగడై తోర్పిత్తవదిరిలం వరిదు కాణం పాండవరిగడై వెల్విత్తదు. ఇది ఒక అందమైన మాట. దుర్యోధనాదులని గెలవడం కాదండి ముఖ్యం, పాండవులని గెలిపించడం చాలా గొప్ప పని. ఏమండి, 2 ఒకటే కదా? వాళ్ళని ఓడిస్తేనే కదా వీళ్ళు గెలుస్తారు. కాదండి, వాళ్ళు గుంపులో గోవింద ఎంతమందినైనా కొట్టేచ్చు. వీళ్ళని గెలిపించాలి అంటే భీష్మ, ద్రోణాది, కృప, మా అశ్వత్థామాదులందరి బారి నుంచి ఎన్ని సందర్భాలలో ఎలా రక్షించాడండి. ఒక్క భీష్మాచార్యుణ్ణి మనం తెలిసిన ఇంత విషయాన్ని చెప్పుకుంటే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పుకొనగా ఏమి పద్యాలండి. ఒక్కసారి బాబోయ్ నమ్మితి నా మాట నగుబాటు సేయకు అంటే అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడి వెనక నుంచి కృష్ణుణ్ణి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే విడివో అర్జున నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు ఎంతలా చెప్పాడండి. అలాంటి యుద్ధం చేశాడు. ఈ చేసినదంతా అర్జునుడు అనుకుంటున్నావా నాయనా, నువ్వనుకుంటున్నావా? నేను నా చర్నాకోలని ఇలా తిప్పితే ముందు సైన్యం అయిపోతుంది, అలా తిప్పితే ఆ సైన్యం అయిపోతుంది. కాబట్టి యుద్ధం చేసినది ఎవరు? నువ్వు నిమిత్త మాత్రో భవ సవ్యసాచిన్. ఏం అద్భుతమైనటువంటి గీతోపదేశమో జరిగింది అని. అవర్గళై దుర్మానత్తాలే తోర్పిక్కై ఎరిదు. వారికంటే కూడా వీళ్ళని గెలవాలి అనేటువంటిది ఇవళై స్త్రీత్వాభిమానత్తాలే తోర్పిక్కై ఎరిదు. అక్కడ పాండవులను గెలిపించడం ఎంత ఇదో, ఇక్కడ ఆళ్వార్ నాయకి హృదయాన్ని గెలిపించడానికి కూడా అంత కష్టపడాల్సి వచ్చింది. అంత కలత పెట్టేశాడు. ముందు నాయకి తహతహలాడిపోయేలాగా చేశాడు. అప్పటియే అక్కడ అర్జునుడు ఏమన్నాడు? నకాంక్షే విజయం కృష్ణ ఎన్న ఇవర్గళై జయపిక్కై జయపిక్కయ్యం అరిదిరే. అది వాళ్ళని ఓడించడం కాదండి, వీళ్ళని గెలిపించడం కోసం కష్టపడ్డాడు. ఓడించే వాళ్ళని 1 కోట్ల మందిని ఓడించవచ్చు, అది కాదు అక్కడ. వీళ్ళు గెలవాలి, వీళ్ళు చేసిన ప్రతిజ్ఞలన్నీ వాళ్ళ పేరట నెరవేరాలి, దానికి తాను సాధనంగా నిలబడాలి. ఎన్ని మాయలు పన్నితే ఆ పని పూర్తవుతుంది అని. ದುರ್ಯೋಧನಾದಿಗಳೈ ತೋರ್ಪಿಕ್ಕಲಾಂ ಇವಳೈ ತೋರ್ಪಿಕ್ಕ ಎರೆದು ಅವರುಗಳೈ ಸ್ವಾತಂತ್ರ್ಯಾಭಿಮಾನತ್ತಾಲೆ ತೋರ್ಪಿಕ್ಕ ಎರೆದು ಅಪ್ಪಡಿಯೇ ಇವಳೈ ಸ್ತ್ರೀತ್ವಾಭಿಮಾನತ್ತಾಲೆ తోర్పిక్క ఎరిదు మాయప్పోర్. ఒక్కటే అక్కడ పాండవులను గెలిపించే ప్రయత్నం, ఇక్కడ పరాంకుశ నాయకుని గెలిపించేటువంటి ప్రయత్నము అని. మాయప్పోర్ ఆశ్చర్యమాన యుద్ధం ఎన్నుదల్. అక్కడ జరిగింది సామాన్యమైన యుద్ధం కాదండి. చెప్తే భారతం అంత కథ చెప్పుకోవాలి మళ్ళీ. ఎందుకని అక్కడ కృత్రిమ యుద్ధం ఎన్నుదల్. ఏమండి, ఏం మోసం జరిగిందండి అక్కడ? 100 జరిగాయి. ఒకటి ఏమిటి? పగలై ఇరవాక్కువదు. పగటిని రాత్రిని చేశాడు. మరి ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలండి. ఏం చేస్తాడు? జయద్రథుడు ఉన్నాడు, పాంచాలి సోదరి అవుతుంది.
సోదరి మీద కన్ను వేసిన వాడికి బుద్ధి చెప్పాలంటే వాడిని చంపకపోతే ఎలాగా? అందువల్ల సూర్యాస్తమయం అయ్యేలోపు నిన్ను చంపుతాను అని అర్జునుడేమో శపథం చేసి కూర్చున్నాడు. సూర్యాస్తమయం అయినట్లుగా భ్రమింప చేయడానికి చక్రాన్ని అడ్డు పెట్టేశాడు. ఆహా, సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా నాకేం పర్వాలేదని ఎగురుకుంటూ వచ్చాడు బయటకు సైంధవుడు. అయిపోయింది అతని పని. పగలు కాని దాన్ని పగటిని రాత్రిగా చేసి పగలైరవాక్కువదు ఆయుధముడేనన్ను ఆయుధముడొప్పదానవై ఇత్తలైలం ఉండు. ఆయుధం పట్టనన్నటువంటి వాడు చక్రంబు చేపట్టి చనుదంచు రైనుంబ పైనున్న పచ్చని పటముజారా. ఏమి రాశారండి! యుద్ధం చేసేస్తున్నట్లే ఉంటాయి ఆ పద్యాలన్నీ కూడాను. మహారథరనేకర కూడి అభిమన్యు వరువనై నరసిత్తవై తొడక్క మానవై అత్తలయ్యలం ఉండు. ఎన్ని అన్యాయాలు చేశారండి అసలు! ఎవరి రాజ్యభాగం వాళ్ళు హాయిగా వాళ్ళు పంచుకొని ఉంటే యుద్ధం ఎందుకు వస్తుంది? నీ మూలంగా ఇన్ని కోట్ల మంది ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు నువ్వు? నీకేం అధికారం ఉంది? వద్దు 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 అని చెవి నిల్లు కట్టుకొని చెప్పాడే, విన్నాడా? సూది మన మోపినంత నేల కూడా ఇవ్వనన్నాడు. మరి అలా అన్నటువంటి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? అందుకోసమని వాళ్ళు చేసినవి ఇంకా ఎన్నండి. పసివాడు అభిమన్యుడు పడితే ఎన్ని యుద్ధ నియమాలు ఉన్నాయి. ఎవరితో యుద్ధం చేస్తే వాళ్ళు వాళ్ళతోటే యుద్ధం చేయాలి. పక్క వాళ్ళందరూ వచ్చి ఒకడి మీద బాణాలు వేసేయకూడదు. అప్పుడు ఉండేవి ఆ నియమాలు, ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రపంచంలో అంతా అన్యాయాలు అధర్మాలు తప్ప, మారణ ఆయుధాలను ప్రయోగించడాలు తప్ప ఇప్పుడు వేరొక మార్గం లేదు. అప్పుడు అలా కాదు. అలాంటి అభిమన్యుడి మీద అందరూ కలిసి ఒక్కసారి గుమిగూడి చంపేశారే. అభిమన్యుని వరువనై నిరసిత్తవై తొడక్క మానవై అత్తలయ్యలం ఉండు. వాడు చేసినటువంటి అధర్మాలకి మరి వాళ్ళకి ముళ్ళుని ముళ్ళుతోటే తీసేలాంటి యుద్ధాన్ని నడిపించాడు. ఇవత్తై చొల్లి తాగవుమాం. వాటినే ఇక్కడ మనకి చెప్తున్నారు. 190వ పేజీ. తేర్పాగనార్కు సారథ్యం వహించాడు అర్జునునై ఎదురుగల్ సీరినాల్. అర్జునుడి మీదండి పీక దాకా కక్ష. ఆ కౌరవ సైన్యం అంతటికి సీరినాల్ కోపంతో మండిపడిపోయి అది ఎచ్చైదవదు తన్నయ్యాంబడి ఉడంబు కీడిడాదే విరుంగయ్యోడే తేర్ తట్టిలే మున్నే నిన్ను సారథ్యం పండిన పడి అయి చొల్లిగిరదు. ఏమన్నా కవచం తొడుక్కున్నాడండి పాపం కృష్ణుడు? ఏమీ లేదు. సారథి కదా, అక్కర్లేదనుకున్నాడు. ఆ నొగలులో కూర్చున్నాడు, ముందు కూర్చున్నాడు. రథాన్ని పక్కకి మళ్ళించాలా, పైకెత్తాలా, కిందకి తొక్కి పెట్టాలా, ఎగిరేలా చేయాలా, ఎన్ని మాయలు తెలిసినటువంటి రథ సారథ్యమో. పైగా ఏమన్నాడు ధర్మరాజుతోటి అంటాడు, అయమస్మి. చాలా అందమైనటువంటి శ్లోకం అండి, ఉద్యోగ పర్వంలో వస్తుంది. యుధిష్ఠిరుడితోటి కృష్ణుడు అంటాడండి, అయమస్మి మహాబాహో బ్రూహి యత్తే వివక్షితం కరిష్యామి తత్సర్వం యత్వం వక్ష్యసి భారత. నాయన ధర్మరాజా, అయమస్మి, నేనున్నానయ్యా నీకెందుకయ్యా బెంగ? ఇలా చెయ్యమని చెయ్యి, చెప్పు నువ్వు. ఎవరంటారండి ఈ మాట? మహారాజు దగ్గర ఒక పనివాడు అనవలసినటువంటి మాట. నువ్వేది దేవరవారి చిత్తం, మీ ఆజ్ఞ, మీరేది చేయమంటే చేస్తాం అని సేవకుడు అనవలసిన మాటని ధర్మరాజుతోటి అన్నాడండి. అయమస్మి నానున్నడియానన్రో, నేనున్నాను కదా మీ అందరికీ. ఏవి కార్యం కొళ్ళలాగాదో ఎన్నం, ఏం చేయాలో చెప్పు, అది నేను చేస్తాను. ఎంత అండదండలండి. కృష్ణాశ్రయా కృష్ణ బలా. ఆయనే లేకపోతే భారత యుద్ధం ఏం జరిగేదండి? ఇవళ్ అప్పాగిలే పిడిపట్ట ఇవళ్. అలాగే నిర్వహణ, అక్కడ యుద్ధ నిర్వహణ ఎలా జరిగిందో ఇక్కడ మానసిక జయ నిర్వహణ కూడా అలాగే జరుగుతోంది అని. నిర్గుణ పరమాత్మాసౌ దేహంతే వ్యాప్య తిష్టతి అంగిరపడియే. ఇదండి మనకి హనుమంతుడి గురించి భీముడు పలికినటువంటి మాట భారతంలో. సౌగంధిక పుష్పాలు తేవడానికి వెళ్ళినప్పుడు హనుమ ముసలి వృద్ధ వేషంలో కూర్చుని వెళ్ళు నాయన అంటే, తోక అడ్డంగా ఉంది కదా కాస్త తీయి అంటాడు.
నేను తీయలేను నాయన, ముసలివాడిని, నువ్వే తోక ఎత్తి పక్క పడేసి దాటి వెళ్ళు అంటాడు ఆయన. ఇదంతా లేని ఇలాగా రావణాసురుడు శివధనుస్సుని ఎత్తిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. ఇంత కూడా కదలదది. అప్పుడు తెలుసుకుని నిర్గుణ పరమాత్మోసౌ దేహం తే వ్యాప్య తిష్టతి. ఆహా, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ నీ దేహం అంతా నిండి ఉన్నాడు. తమహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యే నలంఘయే. అలాంటి దైవమూర్తి ఆవేశించి ఉన్న నిన్ను నేనెక్కడ దాటగలను నాయనా, నీ నిజ రూపం నాకు చూపించు అని అడిగినట్లుగా అని ఆ మాటని ఇక్కడ చెప్తూ అప్పాగిలేపడ ఇట్ట పట్ట ఇవళ్ నిర్గుణ పరమాత్మ సౌదేహంతే వ్యాప్య తిష్టతి ఎంగరపడియే సారథ్యవేషమివల్ వడివిలే నిజలెన్ యజందు తోతిగిరదిల్లయ్యో. అక్కడ హనుమ వేషంలో పరమాత్మ కనపడ్డట్టుగా ఇక్కడ సారథి వేషంలో సర్వాంతర్యామి అర్జునుడికి కనిపించాడు అనేటువంటిది. ఇవళ్ నెంజుం కలంగి మోహిక్కిరదు తేర్ పాగనార్క్. సేనా విభాగాన్ని అంత అద్భుతంగా నిర్వహించిన శ్రీకృష్ణ పరమాత్మ మీద ఈ అమ్మాయి మనసు పారవేసుకుంది, చెప్పేసింది క్లియర్గా. మీ అమ్మాయికి వచ్చినది రోగమేమీ కాదు, ప్రేమాతిశయం. ప్రేమ ఎక్కువ అయ్యేటప్పటికీ ఒక్కసారి మూర్ఛపోయింది, అంతకంటే ఏం లేదు. అది కడల్ కలంగిత్తు ఎండ్రాల్. ఏమండి, సముద్రం బాగా ఘోషిస్తోందండి అన్నారనుకోండి, మందరత్తాలయ్య నిరుక్క వెండావో. ఓహో, మందర పర్వతం నుంచే కదా అని వేరే చెప్పాలా? మందర పర్వతం పెట్టి అటు ఇటు మథనం చేస్తుంటేనే సముద్రం కలగింది అనేటువంటిది. సారథ్య వృత్తాంతయుజియా. ఇక్కడ మీ వాడు శ్రీకృష్ణ పరమాత్మ సారథి వేషం వేసుకొని పరమపదత్తిల్ ముదన్మైక్కుమో అక్కడ ఉండేటువంటి వాళ్ళకు మోహం కలగచేస్తాడు. అదే అందం, అదే సౌందర్యం, అదే ఆత్మీయత, అదే సౌలభ్యం ఇక్కడ మెరిసిపోయేటువంటి గుణము. కాబట్టి మయర్వర మదిలం అరుಳು పెత్తవివళ్. ఆయన వల్ల భక్తిగా మారిన జ్ఞానం కలిగిన నమ్మాళ్వార్లనే పరాంకుశ నాయకి విడా. కాబట్టి ఇది రోగము కాదు, మంచి స్థితి. దీన్ని రోగం అనే మాట అనకూడదండి. చాలా అదృష్టవంతులకి కలిగేటువంటి స్థితి వచ్చింది మీ అమ్మాయికి. మయర్వల మదినిలం అరుళప్పెత్తార్ కలంగుంబోదు అవనుடைய ఆశ్రిత పారతంత్రత్రియాగ వేండావో. ఎవరికైతే పెరుమాళ్ళ యొక్క కటాక్షం కలుగుతుందో వాళ్ళకి అద్భుతమైనటువంటి జ్ఞానావేశం కలుగుతుంది. జ్ఞానం భక్తిగా మారుతుంది, భక్తి ప్రపత్తిగా మారుతుంది, ప్రపత్తి పరమాత్మ సన్నిధిని చేరుస్తుంది. ఆశ్రిత పారతంత్ర్యం అంటారు దాన్ని. తనని ఆశ్రయించిన వాళ్ళని తన ధరకి చేర్చుకునేటువంటి గొప్ప గుణం ఆయనకు ఉంది. ఒరువనుక్కు శోక నివర్తక నానా అవన్ కాణుం కోళి ఇవళుక్కు శోకత్తై విళైతాన్. ఆవేళ అర్జునుడికి దుఃఖం పోగొట్టాడా? మా శుచ ఏడవకు అని అర్జునుడిని అయితే ఓదారుస్తాడా? శోకత్తై విళైతాన్ ఈవళుక్కు, ఈవిడేమో ఏడుపులో ముంచెత్తుతాడా? అర్జునుడికి దుఃఖం పోగొట్టి కన్నీళ్లు తుడుస్తాడా? ఈవిడేమో గొల్లుమని ఏడ్చేలా చేస్తాడా? ఆనుక్కు శోకిత్తై పోకెన్రాన్, మగవాడికి ధైర్యం చెప్పి ఏడవకు అంటాడా? అబలైక్కు శోకత్తై విళైతాన్, పాపం ఆడిది స్త్రీ అబల, ఈవిడిని దుఃఖంలో ముంచెత్తుతాడా? ఇదా ఆయన చేసేటువంటి పని? ఇదిగో ఆయన వల్లే ఇలాంటి పరిస్థితి కలిగింది అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి తోజిమారి యొక్క అవస్థగా చాలా అద్భుతమైనటువంటి భావంగా మనకి, ఇంకా మనం 2-3 ఎపిసోడ్స్గా చెప్పుకున్నాం. కానీ కింద వ్యాఖ్యానాలు అన్నిటినీ కలిసి కలబోతగా చెప్పుకుంటే 10 రోజులు ఒక పాసురంకి సరిపోదండి. అంత భారత భాగవత రామాయణాది గ్రంథాలతో వ్యాఖ్యలతో నంబిళ్ళయ్య గారు అద్భుతంగా చెప్పినటువంటి
ఈ దశక సారం ఏమిటండి? దేవతాంతర భజన వద్దు, సర్వులని ఆదరించండి, మీ దైవాన్ని మీరు పూజించుకోండి. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఎవ్వరిని తక్కువ చేయక్కర్లేదు, నీ దైవాన్ని మాత్రం నువ్వు నమ్ముకోవాలి అనేటువంటిది ఒక ఇష్ట సఖీ భావనగా చాలా అద్భుతంగా ఇందులో మనకు అందించారు. సఖీభావముగా చెప్పినటువంటి వాటిల్లో ఒక అద్భుత దశకాన్ని మనం ప్రారంభించుకున్నాము. తీర్పారయ్యామిని ఎంగనం నాడుదం అన్నై మీర్ ఓర్పాల్ ఇవ్వల్నుదల్ உற்றனல் நோய் இது தேறினோம் போர்ப்பாகுத்தான் செய்து அன்று ஐவரை வெல்வித்த மாயப்போர் தேர்ப்பாகனார்க்கு இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே, இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.